నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ ఎత్తున పెంచడానికి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి అనగాని సత్యప్రసాద్ నిన్న సచివాలయంలో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన ఫిబ్రవరి నుంచి 15 నుంచి 20% మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నడపాలంటే ఆదాయం కూడా అవసరం కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ల ఛార్జీ పెంపు తప్పనిసరి అని చెప్పేసి ప్రకటించారు. ఒకవైపున ఈ మధ్యనే అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలను సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ విషయం మీద అంటే సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులకు అంటే ఒక 1,000 రూపాయలు నెలకు విద్యుత్ ఉపయోగించే వినియోగదారుడికి అది ఒక 1600-1700 రూపాయల వరకు బిల్లు వచ్చే ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు నెలకు 600 నుంచి 700 రూపాయలు అదనంగా విద్యుత్కు భరించడం అంటే అది నిజంగా మోయలేని భారమే. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిరసన వ్యక్తమవుతుండే ఒక పరిస్థితుల నేపథ్యంలోనే మళ్ళీ అనగాని సత్యప్రసాద్ గారు ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించడం నిజంగా కూడా అది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లే అయ్యింది. ఒక రకంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిపోయిందని చెప్పేసి అధికారులు నిన్న సమీక్ష సందర్భంలో మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు ఏదైతే తగ్గిందో ఆ తగ్గిన ఆదాయంతో పాటు ఫ్యూచర్లో రాబట్టుకోవాలనే ఒక ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే దానికోసం సగటున అంటే 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన ప్రతి రిజిస్ట్రేషన్ పైన కూడా ఇక మీదట 115 నుంచి 120 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రజలకు దెబ్బ కొట్టి వెన్నపూసిన విధంగా మంత్రి గారు ఏం చెప్పారంటే కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా చెప్పారు. అంటే ఈ తగ్గించేది ఎక్కడ ఉంటుందంటే అసలు సంవత్సరంలో కనీసం 1 కోటి రూపాయలకు కూడా తక్కువ రిజిస్ట్రేషన్లు ఎక్కడైతే జరుగుతాయో, ఎక్కడైతే డిమాండ్ ఉండదో ఆ ప్రాంతాల్లో తగ్గిస్తారు. సంవత్సరానికి దాదాపు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ జరిగే ప్రాంతాల్లో 15 నుంచి 20% మేర సబ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ఒక రకంగా అంటే చిన్న చితక రిజిస్ట్రేషన్లకు జనము సబ్ రిజిస్టర్ ఆఫీసుల వద్దకు పోవడం మానేస్తే ప్రభుత్వం ఆశించిన ఆదాయం రాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద చూస్తే ఒకవైపు విద్యుత్ ఛార్జీల భారం, మరోవైపు రాబోతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం, ఈ రెండింటిని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది మనకు ఫిబ్రవరిలో కానీ బయటికి వెల్లడే అవకాశం లేదు.